ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఈరోజు దేవుడు సంతోషపరుస్తానంటున్నారు, తృప్తిపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవునిలోనే సంతోషం అనేది ఉంది. దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా తృప్తిగా ఇచ్చిన దేవుడు మన జీవితంలో కూడా సమస్తాన్ని తృప్తిపరిచే దేవుడు. విశ్వాసముతో నమ్మకముతో దేవుణ్ణి ఎప్పుడైతే వేడుకుంటామో మన జీవితాల్లో సమృద్ధిగా సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి సేవిస్తున్న మీరు, ఆరాధిస్తున్న మీరు, విశ్వాసం అనేది ఆయన మీద ఎప్పుడైతే ఉంచి ఆయనకు మొరపెడతారో మన జీవితంలో ఏది కూడా లోటు లేకుండా సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, సంతోషపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. విశ్వాసంతో ఆయన మీద ఆనుకొని జీవిస్తూ సమస్తాన్ని పొందుకొని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో సమస్తాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని సంతోషపరిచే దేవుడవు నీవే, తృప్తిపరిచే దేవుడవు నీవే. ఈరోజు దేవా, నీ వైపు చూస్తూ ఎవరైతే మొరపెడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఇటువంటి ఆశతో నీకు ప్రార్థన చేస్తున్నారో వారి ఆశలన్నీ తృప్తిపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.